ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజూ డస్ట్‌బిన్‌లో పారేసే చెత్త ఇంటి నుంచి బయటకు వెళ్ళాక అసలు ఏమవుతుంది? సరైన మేనేజ్మెంట్ లేకపోతే అది ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. పర్యావరణాన్ని, మన భూమిని రక్షించుకోవడానికి మనకు ఎంత పకడ్బందీ సిస్టమ్ అవసరమో ఇక్కడే అర్థమవుతోంది. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విశ్లేషణ చేయబోతున్నాం. భారతదేశం లాంటి భారీ జనాభా ఉన్న దేశంలో రోజూ గుట్లగుట్టలుగా పేరుకుపోయే వ్యర్థాల నిర్వహణ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ వెనుక ఉన్న సైన్స్ని, ఖచ్చితమైన నియమాలను చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం. ఈ సిస్టమ్ ఎంత పక్కాగా పనిచేస్తుందో చూస్తే మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. రైట్. ఇక నేరుగా విషయంలోకి వెళ్దాం. ముందుగా సాలిడ్ వేస్ట్ అంటే ఘన వ్యర్థాలను ఎలా విడదీస్తారు, ఆ తర్వాత ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎలా కట్టడి చెయ్యాలి, మన పాత ఫోన్లు లాంటి ఈ వేస్ట్ పరిస్థితి ఏంటి, అలాగే హాస్పిటల్స్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే స్పెషల్ వేస్ట్ని ఎలా డీల్ చేస్తారు, ఈ కేటగిరీలన్నింటినీ ఒక్కొక్కటిగా కవర్ చేద్దాం. ఓకే, మొదటి కేటగిరీ సాలిడ్ వేస్ట్ అండ్ సెగ్రిగేషన్ గురించి చూద్దాం. 2000 సంవత్సరంలో ఉన్న పాత రూల్స్ని మారుస్తూ 2016లో కొత్త రూల్స్ తెచ్చారు. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి కేవలం సిటీలకే కాదు, గ్రామీణ ప్రాంతాలకు, సెన్సస్ టౌన్స్కి, అలాగే ఇండస్ట్రియల్ టౌన్షిప్స్కి కూడా అప్లై అవుతాయి. అసలు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే కేవలం చెత్తను ఎక్కడో ఒక చోట డంప్ చేయడం కాదు సుమా, అదొక ప్రాసెస్. ఇంట్లో వచ్చే సాధారణ చెత్త సాలిడ్ వేస్ట్ అయితే, బాటిల్స్ లాంటివి ప్లాస్టిక్ వేస్ట్, మొబైల్స్ ఈ వేస్ట్, ఇలా ప్రతిదాన్ని చాలా క్లియర్గా విడదీయాలి. అప్పుడే మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ రూల్ వస్తుంది. అదే మూలం వద్దే వర్గీకరించటం, అంటే సెగ్రిగేషన్ అట్ సోర్స్. మన ఇంట్లోనే చెత్తను తడి చెత్త, పొడి చెత్త, ఇంకా బ్యాటరీల లాంటి హజార్డస్ వేస్ట్గా విడదీయాలి. ఫుడ్ వేస్ట్ అంతా తడి చెత్త, పేపర్లు, ప్లాస్టిక్ లాంటివి పొడి చెత్త కిందకొస్తాయి. దీన్నంతటినీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒకే ఒక్క మంత్రం: సెగ్రిగేట్ ఫస్ట్. ముందు విడదీయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చెత్తను ఓపెన్గా రోడ్ల మీద కాల్చడం పూర్తిగా బ్యాన్ చేశారు. అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హోటల్స్ లాంటి వాళ్ళు తమ చెత్తను సొంతంగానే ప్రాసెస్ చేసుకోవాలి. మరి తడి చెత్తను ఏం చేస్తారు? సింపుల్, కంపోస్టింగ్. అంటే దీన్ని ఎరువుగా మారుస్తారు. ఇందులో వానపాములను వాడితే దాన్ని వర్మీ కంపోస్టింగ్ అంటారు. ఇది మన మట్టికి ఎంత మంచిదంటే అసలు ఏ కెమికల్ ఫర్టిలైజర్ దీనికి సాటి రాదు. కానీ ఏ విధంగానూ రీసైకిల్ చెయ్యలేని చెత్తను ల్యాండ్ఫిల్స్కు అంటే డంపింగ్ యార్డ్స్కి పంపుతారు. ఇక్కడ లీచేట్ అనే పదం మనం తెలుసుకోవాలి. చెత్త కుళ్ళిపోయి ల్యాండ్ఫిల్స్ నుంచి కారే అత్యంత విషపూరితమైన లిక్విడ్ ఇది. ఇది డైరెక్ట్గా భూమిలోకి వెళ్లి భూగర్భ జలాలను పాయిజన్ చేస్తోంది. అందుకే కనీసం రీసైకిల్ అవ్వని వ్యర్థాలను మాత్రమే అక్కడికి పంపాలి. ఇక మన రెండో టాపిక్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది మనందరికీ తెలిసిన పెద్ద సమస్యే. 2016 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ దీనిపైనే ఫోకస్ చేశాయి. ముఖ్యంగా 2022లో వచ్చిన బ్యాన్ గురించి చెప్పుకోవాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ స్ట్రాలు, ఇయర్బడ్స్ లాంటి ఒక్కసారే వాడిపారేసే వస్తువులను కంప్లీట్గా బ్యాన్ చేసేశారు. అయితే ప్లాస్టిక్లో కూడా రకాలున్నాయి. వాటర్ బాటిల్స్ లాంటివి రీసైక్లబుల్ ప్లాస్టిక్. కానీ మనం రోజూ తినే చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ లాంటి మల్టీలేయర్డ్ ప్లాస్టిక్ ఉంటుంది చూడండి, దాన్ని రీసైకిల్ చేయడం దాదాపు అసాధ్యం. అలాగే సన్నగా ఉండే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వాడకాన్ని కూడా ఈ రూల్స్ చాలా గట్టిగా రెస్ట్రిక్ట్ చేశాయి. అసలు ప్రాబ్లం ఏంటంటే ప్లాస్టిక్ బయోడీగ్రేడబుల్ కాదు. అది ఎప్పటికీ భూమిలో కలిసిపోదు. వాటన్నింటికంటే డేంజరస్ ఇంకోటుంది: మైక్రోప్లాస్టిక్స్. ఇవి కంటికి కూడా కనిపించని చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి నీళ్లలో కలిసిపోయి చేపల ద్వారా తిరిగి మన కడుపుల్లోకే వెళ్తున్నాయి. ఇది ఊహించని రేంజ్లో ముప్పు తెస్తుంది. నెక్స్ట్ ఈ వేస్ట్ మరియు బ్యాటరీ వేస్ట్ గురించి చూద్దాం. మన దగ్గర ఎన్ని పాత ఫోన్లు, పాడైపోయిన ల్యాప్టాప్స్, ఛార్జర్లుంటాయో కదా, వీటన్నింటికీ, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచొచ్చే బ్యాటరీల వరకు అన్నింటినీ కవర్ చేస్తూ 2022లో కొత్త రూల్స్ తెచ్చారు. వీటన్నింటినీ కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ వెపన్ ఈపీఆర్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ప్లాస్టిక్, ఈ వేస్ట్, బ్యాటరీ రూల్స్ అన్నిటికీ ఇదే బేస్. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. ఎవరు తయారు చేసి అమ్ముతారో వారే దాన్ని వెనక్కి తీసుకుని రీసైకిల్ చెయ్యాలి. ప్రొడ్యూసర్ సెల్స్, ప్రొడ్యూసర్ రీసైకిల్స్, అంతే. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్లో లెడ్,
మెర్క్యూరీ లాంటి డేంజరస్ మెటల్స్ ఉంటాయి. వాటిని ఎలా పడితే అలా పగలగొడితే విషవాయువులొస్తాయి. అందుకే ఈ 2022 రూల్స్ ఏం చేశాయంటే ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టి కంపెనీలకు రీసైక్లింగ్ టార్గెట్స్ ఇచ్చేసి కేవలం ఆథరైజ్డ్ రీసైక్లర్ల ద్వారా మాత్రమే ఈ ప్రాసెస్ జరిగేలా రూల్ పాస్ చేశాయి. ఇక స్పెషలైజ్డ్ వేస్ట్స్, హాస్పిటల్స్ నుంచి వచ్చే బయోమెడికల్ వేస్ట్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే హజార్డస్ అంటే ప్రమాదకరమైన వేస్ట్, అలాగే కన్స్ట్రక్షన్ వేస్ట్. ఇవి మన ఇంట్లో వచ్చే నార్మల్ చెత్త కానే కాదు, వీటికి చాలా ఎక్స్ట్రా కేర్, స్పెషల్ హ్యాండ్లింగ్ అవసరం. ఉదాహరణకు బయోమెడికల్ వేస్ట్ రూల్స్ చూడండి. హాస్పిటల్స్ నుంచి వచ్చే సిరంజీలు, కాటన్ బ్యాండేజీలు, ఆపరేషన్స్లో తీసేసిన కణజాలాలు ఇవి డైరెక్ట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తాయి. అందుకే వీటిని కలర్ కోడెడ్ డస్ట్బిన్లలోనే వేయాలి. ఆ తర్వాత వాటన్నింటినీ ఎక్కడో డంప్ చేయకుండా ఇన్సినరేషన్, ఆటోక్లేవింగ్ లాంటి పద్ధతుల్లో పూర్తిగా నాశనం చేసేస్తారు. ఇక ఇల్లు కూలగొట్టినప్పుడు వచ్చే కాంక్రీట్, ఇటుకల లాంటి వాటిని వీలైనంతవరకు మళ్లీ వాడుకోవడం లేదా రీసైకిల్ చేయడం అనేది కన్స్ట్రక్షన్ రూల్స్ ఉద్దేశ్యం. కానీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కెమికల్స్, స్లడ్జ్ లాంటి హజార్డస్ వ్యర్థాలు అలా కాదు. అవి చాలా టాక్సిక్, మండే స్వభావమున్నవి. వాటిని డీల్ చేయాలంటే చాలా పర్ఫెక్ట్ సైంటిఫిక్ అప్రోచ్ కావాలి. దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఒప్పందం గురించి తెలుసుకోవాలి. అదే బాజెల్ కన్వెన్షన్. ఇది ఏం చేస్తుందంటే ఒక దేశం నుంచి మరో దేశానికి ఈ ప్రమాదకరమైన వ్యర్థాలు వెళ్లకుండా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా డెవలప్ అయిన దేశాలు తమ డేంజరస్ చెత్తను డెవలపింగ్ దేశాల్లో డంప్ చేయకుండా ఇది అడ్డుకుంటుంది. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఒక్కసారి వీటన్నింటినీ క్విక్గా రివైజ్ చేద్దాం. ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందో, అసలు ఎలాంటి ట్రాప్స్ ఉంటాయో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. చాలామంది సాలిడ్ వేస్ట్ రూల్స్ కేవలం సిటీలకే అని అనుకుంటారు. రాంగ్. ఇవి పల్లెటూళ్ళ కూడా అప్లై అవుతాయి. అలాగే ప్లాస్టిక్ ఈజీగా కరిగిపోతుందని అనుకుంటారు. అస్సలు కాదు. ఇంట్లోనే చెత్తను విడదీయడం ముఖ్యమనేది ట్రూ. అలాగే ఈ వేస్ట్లో విషపూరిత లోహాలు ఉంటాయనేది కూడా కరెక్ట్. సో ఇలాంటి బేసిక్ మిత్స్ని మనం నమ్మకూడదు. వీటన్నింటినీ ఒకే ఒక ఫార్ములాగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అదే 3R+EPR అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. దానికి తోడు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఫార్ములా కరెక్ట్గా వర్కౌట్ అయితే మన వేస్ట్ అంతా కూడా ఒక వనరుగా మారుతుంది. దాన్నే సర్క్యులర్ ఎకానమీ అంటాం. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరు మానిటర్ చేస్తారు? ఇక్కడే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉండే స్టేట్ బోర్డులు రంగంలోకి దిగుతాయి. ఈ రూల్స్ అన్నీ పక్కాగా అమలయ్యేలా చూసి మన పర్యావరణాన్ని కాపాడేది వీళ్లే. సో ఇది ఇవాల్టి విశ్లేషణ. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ 3R సూత్రాలు అంటే తగ్గించడం, మళ్లీ వాడటం, రీసైకిల్ చేయడంతో మన రోజువారీ అలవాట్లు ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి? మన పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మన వ్యక్తిగత బాధ్యత ఎంత ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. దీని గురించి ఒకసారి ఆలోచించండి.